అలాంటి మాట్లాడే కార్యక్రమం చేస్తే అరవింద్ బాబు గారు చాలా మాట్లాడాలి. కానీ నేను అలా ఆ రోజు ఎందుకు మాట్లాడానో, మేము విమర్శలు చేసిన చంద్రబాబు నాయుడు గారు పథకాలు ఇవ్వలేదు, ప్రజలను మోసం చేస్తున్నాడు అని చెప్పి మాట్లాడాం. దానికి నాలుగు చీరేస్తాము ఇలాంటి ఇదే ముష్టి యుద్ధం కాదు, లేకపోతే కుస్తీ పోటీలు కాదు. నువ్వు రా, నేను వస్తాను. రాజకీయం ఇది. రాజకీయంలో రాజకీయ విమర్శలు చేస్తారు, ప్రతి విమర్శలు ఉంటాయి. దాన్ని సాధారణంగా తీసుకొని మనం విమర్శలు చేయగలిగితే ఖచ్చితంగా రాజకీయాల్లో ఉంటాం, కొనసాగుతాం. అంతేగాని నువ్వు ఒక్కడ వస్తావా, నేను ఒక్కడనే వస్తాను, ఏదైనా కుస్తీ యుద్ధమా, మల్ల యుద్ధమా, రోడ్డు మీద యుద్ధం చేసుకోవడానికి. నేలకు చీరేస్తాను, నేలకు కోసేస్తాను, ఇవే. మళ్ళీ లేస్తే అబద్ధాలు చెప్పమానండి. కాసు కుటుంబం గురించి నేను ఛాలెంజ్ ఇస్తున్నాను మరొకసారి. నీకు దమ్ము ధైర్యం ఉంటే ఎక్కడైనా నిరూపించు. అంతేగాని మా మధ్య ఏదో సిచ్చు పెట్టి నువ్వు లబ్ధి పొందాలని చూసుకోవడం నీ అవివేకం. అది గుర్తుపెట్టుకోవాలి అరవింద్ బాబు. ఎప్పటికైనా మేము ఒక పార్టీలో ఉన్నాం, ఒక పార్టీలో నడుస్తాం. ఆయన పెద్ద ఆయన్ని గౌరవిస్తాం, పెద్ద ఆయన్ని మేమందరం గౌరవించుకున్నాం. మా కుటుంబం కూడా ఆ కుటుంబం కోసం పనిచేసాం. మేమందరం కలిసిమెలిసే కొనసాగుతాం. దానిలో విభేదాలు సృష్టించే కార్యక్రమం ఎప్పుడు చేయగాకు, అది నీకు మంచిది కాదు.